హనుమంతుడు మరియు సురస కథ రామాయణంలో చాలా ప్రసిద్ధమైనది. ఈ కథలో హనుమంతుడి బుద్ధి, ధైర్యం, భక్తి స్పష్టంగా కనిపిస్తాయి. లంకకు వెళ్లి సీతాదేవిని వెదకడానికి శ్రీరాముడు ఆజ్ఞతో హనుమంతుడు సముద్రం దాటడానికి బయలుదేరాడు. అతనొక పెద్ద కొండమీద నిలబడి జై శ్రీరామ్ అని నినదిస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. సముద్రం మీదుగా వేగంగా పరిగెత్తుతూ లంకవైపు ప్రయాణం ప్రారంభించాడు. హనుమంతుడి ధైర్యాన్ని చూసిన దేవతలు అతన్ని పరీక్షించాలని అనుకున్నారు. అందుకోసం వారు నాగమాత అయిన సురసను పంపించారు. సురస సముద్రం మధ్యలో పెద్ద రాక్షసి రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె హనుమంతుడి ముందు నిలబడి ఇలా చెప్పింది: దేవతలు నిన్ను నా ఆహారంగా ఇచ్చారు, కాబట్టి నువ్వు నా నోటిలోకి వచ్చి నేను నిన్ను తినాలి. హనుమంతుడు వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు: అమ్మా, నేను ఇప్పుడే లంకకు వెళ్లి సీతమ్మను చూసి శ్రీరాముడికి సమాచారం చెప్పాలి. నా పని పూర్తయ్యాక తిరిగి వచ్చి నీ నోటిలోకి వస్తాను. కాని సురస ఒప్పుకోలేదు. ఇప్పుడే నా నోటిలోకి రావాలి అని ఆమె నోటిని చాలా పెద్దగా తెరిచింది. ఆమె నోరు 10 యోజనాల వరకు పెద్దదిగా మారింది. హనుమంతుడు వెంటనే తన శరీరాన్ని కూడా అంతకంటే పెద్దగా చేసుకున్నాడు. సురస తన నోటిని ఇంకా పెద్దగా చేసింది. హనుమంతుడు కూడా ఇంకా పెద్దవాడయ్యాడు. ఇలా కొంతసేపు ఇద్దరూ ఒకరికొకరు పోటీగా పెద్దవాళ్లయ్యారు. ఆ సమయంలో హనుమంతుడు తన బుద్ధిని ఉపయోగించాడు. ఒక్కసారిగా తన శరీరాన్ని చాలా చిన్నదిగా మార్చుకుని సురస నోటిలోకి చిటికలో వెళ్లి వెంటనే బయటకు వచ్చాడు. తర్వాత చేతులు జోడించి ఇలా అన్నాడు: అమ్మా, నేను నీ నోటిలోకి వెళ్లి బయటకు వచ్చాను, కాబట్టి నీ మాట నెరవేరింది. ఇప్పుడు నాకు అనుమతి ఇవ్వు. హనుమంతుడి తెలివిని చూసి సురస సంతోషించింది. ఆమె తన అసలు రూపంలోకి వచ్చి ఇలా ఆశీర్వదించింది: హనుమంతుడా, నీవు గొప్ప బుద్ధిమంతుడు మరియు ధైర్యవంతుడు. నీ పని విజయవంతంగా పూర్తవుతుంది. సీతమ్మను కనుగొని తిరిగిరావు. ఆమె ఆశీర్వాదంతో హనుమంతుడు మరింత ఉత్సాహంగా లంకవైపు ప్రయాణం కొనసాగించాడు. నీతి: ఈ కథ మనకు ఒక గొప్ప సందేశమిస్తోంది. బలం మాత్రమే కాకుండా బుద్ధి కూడా విజయానికి చాలా ముఖ్యమైనది.